భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు మనలో మనమాట ఛానల్లో మీతో అరకు డే 3 వ్లాగ్ని షేర్ చేయాలనుకుంటున్నాను. అరకు వెళ్ళి చాలా రోజులు అవుతున్నా మీకు పోస్ట్ చేయడం కొంచెం లేట్ అవుతుంది. ఫైనల్లీ ఈరోజు మీతో షేర్ చేసేస్తున్నాను. బ్యూటిఫుల్ వ్లాగ్ అండి. మంచి ప్లేసెస్కి తిరిగాము. మేము అనంతగిరిలో హోటల్ బుక్ చేసుకున్నామని చెప్పాను కదా, ఆ రిసార్ట్స్ అనమాట ఇవి. వింటర్ సీజన్లో వెళ్ళాం కాబట్టి చలి అయితే చంపేస్తుంది. ఈ రిసార్ట్స్ లుక్ వైజ్ కానీ లేదా వ్యూ పాయింట్ విషయంలో కానీ చాలా బాగుంది. అండ్ మీకు చిల్ అవ్వడానికి మంచి స్పేస్ కూడా ఉందన్నమాట. మా వారు వెళ్ళి రూమ్ కీస్ అవి తీసుకుంటున్నారు. ఇక్కడ బాతులు ఉన్నాయండి, చాలా బాతులు ఉన్నాయి. అండ్ చిన్న చిన్న ప్యారెట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ డక్స్ సింగిల్ లెగ్ మీద నించుని నిద్రపోతున్నాయి అన్నమాట. అవి చూసి మా చెల్లి ఇంకా మా మరిది ఒక కాలు మీద ఎంతసేపు నించోగలం అని చెప్పి ఛాలెంజ్ పెట్టుకున్నారు. ఇక్కడ మళ్ళీ రెడీ 1 2 3. అబ్బా, గెలిచేది నేనే, అందులో డౌట్ లేదు. దించు. ఏ నా మీద పడితే నువ్వు ఓడిపోయినట్టే. దించు. నాకు బాగానే ఉంది కానీ బోరింగ్గా ఉంది. దింపేస్తా. ఇంకా ఎక్కువ వద్దులే, నువ్వు కష్టపడలేవు. సో రూమ్ కీస్ అయితే తీసేసుకుని ఇంకా రూమ్లోకి వెళ్ళిపోయాము. అయితే ఇక్కడ మాకు డిసప్పాయింట్ చేసిన విషయం ఏంటంటే రూమ్ మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదండి. వేసిన బెడ్షీట్స్ చేంజ్ చేయలేదన్నమాట. నాకున్న ఓసిడీకి ఆ బెడ్ మీద కూర్చోవాలన్నా పడుకోవాలన్నా అసలు మహా చిరాకు వచ్చేసింది. సో ఈ విషయమే కంప్లైంట్ చేసి కొత్త బెడ్షీట్స్ అలాగే కొత్త పిల్లో కవర్స్ వెంటనే ఇమీడియట్గా తెప్పించి వేయించుకున్నాం అనమాట. అప్పుడు కానీ నిద్ర పట్టలేదు. బట్ ప్రీమియం ఛార్జ్ చేసినప్పుడు ఈ చిన్న చిన్న మెయింటెనెన్స్ అనేవి చూసుకోవటం వాళ్ళ బాధ్యత. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. ఫుడ్ బాగుందండి. ఫుడ్ ఆర్డర్ పెట్టేశాము. నైట్ ఫుడ్ వచ్చేసింది, తినేసాము. ఇంకా ఇమీడియట్గా పడుకుని పోయామన్నమాట. బాగా తిరిగి ఉన్నామేమో పగలంతా, నిద్ర వచ్చేసింది, నిద్రపోయాం. నెక్స్ట్ డే ఎర్లీగా లేచిపోయాము. లేచి ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫ్రెష్ అవుతున్నాం అనమాట. బాల్కనీలో కూర్చుని టీ తాగుతూ కొంచెం చిల్ అయ్యామన్నమాట. వెళ్ళే ముందుగా మేకప్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఫైనల్గా ఇలా రెడీ అయ్యామన్నమాట. రెడీ అయిన తర్వాత లొకేషన్ అంతా బాగుంటే ఫొటోస్ తీసుకోకపోతే బాగోదు కదా. మా చెల్లి నేనుండి ఇన్స్టాగ్రామ్లో స్టిల్స్ ఉంటాయి కదండి, పోజెస్ ఉంటాయి కదా పిక్చర్స్కి, అవి చెక్ చేసుకుంటూ తీసుకుంటున్నాం అనమాట. ఎట్లా పెడితే బాగుంటుంది, ఇట్లా పెడితే బాగుంటుందని. ఆల్మోస్ట్ 1 అవర్ పాటు అక్కడ టైం స్పెండ్ చేసాము. మంచి పిక్స్ వచ్చాయన్నమాట. ఎర్లీ మార్నింగ్ కదండి, పిక్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి. మంచి లైటింగ్ అనేది ఉంది. ఇంకా తర్వాత రూమ్ని వెకేట్ చేసేసి మేము 9 o'clockకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాము. ముందు రోజు దారిలో మేము కాఫీ తోటల్లో ఆగుదాము అని అనుకున్నాం అనమాట. బట్ చీకటి పడిపోయేసరికి అక్కడ పిక్స్ తీసుకోవడానికి కూడా ఉండదు, ఎందుకు మనం హోటల్కి వెళ్ళిపోదాము, ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయితే ఇక్కడ టైం సరిపోతుంది, మళ్ళీ తిరిగి వచ్చి ఈ కాఫీ తోటలు అవి చూసుకుని వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంలో ఎర్లీగా స్టార్ట్ అయిపోయి 15 minutes జర్నీ అంతే అక్కడి నుంచి కాఫీ తోటలకు వెళ్ళాము. అక్కడ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల. అక్కడ ఆల్మోస్ట్ 9:45 వరకు అక్కడే ఉన్నాము. ఇంకక్కడి నుంచి బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయ్యాము. మధ్యలో బ్రేక్ఫాస్ట్ చేసాము. ఒక 1/2 hour అక్కడ టైం అయిపోయింది. దారిలోనే తినేసాము. రోడ్ సైడ్ అనమాట. చాలామంది ఉండేసరికి ఇక్కడ టిఫిన్ బాగుంటుందేమో అని చెప్పేసి అక్కడే తినేసాం. సో బ్రేక్ఫాస్ట్ అయిపోయాక మేము బొర్రా కేవ్స్కి స్టార్ట్ అయ్యామండి. బొర్రా కేవ్స్కి వెళ్ళేసరికి 10:45 అయిందనమాట. ఇక్కడ స్టార్టింగ్లో జిప్ లైన్ ఒకటి పెట్టారండి. ఎప్పుడు నేను ఇంతవరకు జిప్ లైన్ అనేది ఎక్కలేదన్నమాట. వైజాగ్లో కైలాసగిరి దగ్గర కేబుల్ కార్ ఉంటుంది కదండి, సో అది ఎక్కాను కానీ ఇలా జిప్ లైన్ ఎక్కలేదు ఎప్పుడు. సో ఇదే ఫస్ట్ టైం. చాలా ఎక్సైటింగ్గా అనిపించింది, బాగుంది. ఎప్పుడైనా నా లైఫ్లో బంగీ జంప్ చేయాలని చాలా కోరికండి. అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో చూడాలి. తర్వాత ఇంకా బొర్రా కేవ్స్లోకి వెళ్ళిపోయాము. బొర్రా కేవ్స్ నాకు పెద్ద ఎగ్జైటింగ్గా ఏమనిపించలేదు, అంతా ఓపెన్గా అనిపించింది అనమాట. మేము లాస్ట్ టైం కడప వెళ్ళినప్పుడు బెలూమ్ కేవ్స్ వెళ్ళాం కదా, అదే కొంచెం ఎగ్జైటింగ్గా, అంటే ఆ రూట్ అనేది చాలా బాగుంది. ఇది నాకు ఓపెన్గా ఉండేసరికి పెద్దగా ఎగ్జైటింగ్గా ఏమనిపించలేదు. కాకపోతే పెద్ద పెద్ద గుహలు బాగున్నాయి, పర్వాలేదు. 1:30 వరకు అక్కడే ఉన్నామండి. లంచ్ కూడా అక్కడే చేసేసాం.
ఇంకా అక్కడి నుంచి కట్కి వాటర్ ఫాల్స్ వెళ్ళిపోయామండి. దగ్గర దగ్గర అవన్నీ కూడాను. యాక్చువల్గా మా వాళ్ళు ఏమన్నారంటే, మీరు వాటర్లో తడవాలనుకుంటున్నారా, అక్కడ వాటర్లో తడిచి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా లేదా అని ఫస్ట్ అడిగారనమాట. దాన్ని బట్టి ప్లాన్ చేసుకుందాము అని చెప్పారు. ఎందుకంటే వాటర్లో తడిస్తే మళ్ళీ రూమ్కి వచ్చి ఫ్రెష్ అయ్యి అప్పుడు మళ్ళీ వెళ్ళాలి అని అన్నారనమాట. బట్ మేము వాటర్లో తడవాలని అనుకోలేదు. సో అందుకే రెడీ అయ్యి డైరెక్ట్గా ఇంకా రిసార్ట్ వెకేట్ చేసేసే వచ్చేసాము. అందుకే ఫస్ట్ మేము బొర్రా కేవ్స్కి వెళ్ళామన్నమాట. బొర్రా కేవ్స్ తర్వాత కట్కి వాటర్ ఫాల్స్ని ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడికి వెళ్ళేసరికి 1:45 అయిందండి. కట్కి వాటర్ ఫాల్స్ దగ్గరికి మన వెహికల్ అయితే వెళ్ళదండి. సో స్టార్టింగ్లో ఏంటంటే మనం టికెట్స్ తీసుకొని జీప్లో ఎక్కి కొద్ది దూరం తీసుకువెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ 1.5 కిలోమీటర్ నడవాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలంటే. పర్ హెడ్ 200. జీప్లో 8 మెంబర్స్ పడతారంట. మళ్ళీ తిరిగి రిటర్న్ వచ్చేటప్పుడు జీప్ ఫిల్ అయితే కానీ ఎక్కించుకుని తీసుకురారంట. అందుకని మేము సపరేట్గా సింగిల్ జీప్ మాట్లాడేసుకున్నాము. సో 8 మెంబర్స్కి 200 చొప్పున 1600 పే చేసేసి ఒకటి మాట్లాడేసుకుని వెళ్ళిపోయామన్నమాట, లేట్ అవ్వకుండా ఉండడం కోసం. నడిచి వెళ్ళే దారిలో వైజాగ్ నుంచి అరకుకి వచ్చే రైల్వే ట్రాక్ ఉందన్నమాట. అక్కడ కూడా కొద్దిసేపు ఉండి పిక్స్ తీసుకున్నాము. అక్కడికి నడిచి వెళ్ళే దారి సమానంగా ఉండదండి, ఎత్తుపల్లాలన్నమాట. కొండలు ఎక్కుతూ వెళ్ళాలి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయండి. మంచిగా నిండుగా నీళ్ళు వస్తున్నాయి అన్నమాట. ఎంత బాగున్నాయో. ఆ బ్యూటిఫుల్ వ్యూ చూడడం కోసం కొండలు ఎక్కి వెళ్ళాలి. ఆయాసం అయితే వచ్చిందండి. అప్పుడే నాకు అర్థమైంది ఫిట్గా లేనని. బట్ వెళ్ళిన తర్వాత ఫుల్ సాటిస్ఫైడ్ అండి. చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్. మంచి పిక్స్ వచ్చాయి. చక్కగా కొద్దిసేపు స్పెండ్ చేసాము అక్కడ ఉండి. అండ్ ఈవినింగ్ టైంలో వెళ్ళాం కాబట్టి ఎక్కువ క్రౌడ్ కూడా లేదు. ఈ వాటర్ ఫాల్స్ 3 స్టెప్స్లో ఉంటాయండి మనం వెళ్ళడానికి వీలుగా. పైకి టాప్లోకి వెళ్ళే కన్నా కూడా మిడిల్లో మంచిగా బ్యూటిఫుల్గా వస్తున్నాయి పిక్స్. అండ్ అక్కడ కొద్దిసేపు ఉండడానికి కూడా బాగుందన్నమాట, ఎక్కువ జనం లేకుండా. మూడున్నర వరకు అక్కడే ఉన్నాము. ఇంకా తర్వాత రాజమండ్రికి రిటర్న్ అయిపోయాం. హైవే రోడ్లో వచ్చేసామండి. హైవేలోనే అన్నవరం దగ్గరలో ఒక హోటల్లో ఆగి డిన్నర్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయాము. ఇంటికి వెళ్ళేసరికి 10 అయిందనమాట. సో టోటల్గా ఇది మా అరకు ట్రిప్. 3 days. అప్పుడప్పుడు పోస్ట్ చేస్తూ ఉన్నాను, ఏమనుకోవద్దు. బట్ కంప్లీట్ బ్యూటిఫుల్ జర్నీ అయితే మీతో షేర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.